హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రవి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను రాగులతో ఇడ్లీ చేయబోతున్నాను. దీనికి వచ్చేసి మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి స్టార్టింగ్ ఏంటంటే మనం రాగులను ముందుగా ఒక 3 or 4 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని దీన్ని మనం ఒక 5 hours వరకు మనం ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఒక గ్యాస్ పైన బాండి పెట్టుకొని వీటిని ఆ బాండిలోకి తీసుకొని మనం లో ఫ్లేమ్లో వేపుకోవాలి. మనం ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా ఇడ్లీలను ఇలా రాగి పిండితో పెట్టడం వల్ల పిల్లలు అనేది వాళ్ళకి చూడడానికి కొంచెం అట్రాక్టివ్ అవపడుతుంది కాబట్టి వీటిని తినడానికి ఇష్టపడతారు. అదేవిధంగా ఈ రాగులు పెట్టడం వల్ల పిల్లలకి చాలా బలం ఉంటుంది అండ్ వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాకు ఇవి రాగులు అనేది వేగిపోయాయి. దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను ఒక 5 minutes ఫ్యాన్ గాలి కింద ఆరేసి మిక్సీ జార్లో తీసుకున్నాను. మిక్సీ జార్లో మనం వచ్చేసి ఈ పిండిని మనం మెత్తగా పట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పిండి అనేది నేను కలుపుబోతున్నాను. దీనికి వచ్చేసి మనం ముందుగా ఏం చేసుకోవాలంటే ఒక కప్ ఆఫ్ ఇది అనేది మనం మెజర్మెంట్లో తీసుకోవాలి. అయితేనే మన ఇడ్లీ అనేది చాలా స్మూత్గా దూదిలాగా వస్తాయి. దీనికి వచ్చేసి మనం ఒక కప్పు మినపప్పును తీసుకొని నానబెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను 5 నుంచి 6 గంటలు నానబెట్టుకున్నాను. 6 గంటల తర్వాత చూస్తే నాకు ఇక్కడ మినపప్పు అనేది నానిపోయింది. ఈ నానిపోయిన తర్వాత కూడా మినపప్పుని ఒక 3 or 4 టైమ్స్ నేను మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మినపప్పుని మిక్సీ జార్లో తీసుకొని దీన్ని నేను మిక్సీలో పట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ అండి. దీంట్లో వచ్చేసి మనం ఒక కప్పుతో మనం మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఏ కప్పుతో అయితే మనం మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో తిరిగి మనం ఒక బౌల్లో ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. దీన్ని కూడా మనం 3 or 4 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వచ్చేసి కడుక్కున్న తర్వాత ఇలా ఇడ్లీ పిండిలో వాటర్తో సహా వేయకుండా ఇలా మనం పీస్కి వేయడం వల్ల ఇడ్లీ అనేది కొంచెం మెత్తగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను అదే కప్పు అంతా ఇడ్లీ పిండి కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇడ్లీ పిండి యాడ్ చేసిన తర్వాత చివరికి వచ్చేసి మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని కూడా దీంట్లో కలుపుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి పిండి అంతా కలిసేలాగా మనం చేత్తో మొత్తం పిండిని కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు వాటర్ అనేది పడుతుంది కాబట్టి నేను వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పిండిని కలుపుకోవాలి. పిండిని వచ్చేసి మనం లూజ్గానే కలుపుకోవాలి, తిక్కుగా కలుపుకోకూడదు. పిండిని ఇక్కడ లూజ్గా కలపడం వల్ల అయితే పిండి అనేది రేపు మార్నింగ్లోకి చాలా మంచిగా పులిసిద్ది అండ్ ఇడ్లీ అనేది మనకి మెత్తగా వస్తాయి. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తే నేను పిండిని ఇలా పిసుక్కుంటూ చాలాసేపు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వాళ్ళకి ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే పిండి నాకు చాలా లూజ్గా ఉంది. ఇలానే పెట్టుకోవాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ లోపు మనకి పిండికి పులిసిపోయి కొద్దిగా దగ్గర అవుతుంది కాబట్టి మనం ఇడ్లీ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద వచ్చేసి నేను మూత పెట్టుకొని ఉంచుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ రోజు మనకి ఇడ్లీ పిండి చూసారా ఎలా పులిసిందో. దీన్ని ఇప్పుడు నేను ఈ పిండిని వచ్చేసి ఇప్పుడు నేను మొత్తం కలుపుకుంటున్నానండి. ఇలా పిండిని మొత్తం మనం కలుపుకోవడం వల్ల ఇడ్లీ మనకి చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనకి వాటర్ అనేది అవసరం లేదు. నేను పిండి అనేది ఫస్ట్లోనే నేను లూజ్గా కలుపుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ వాటర్ అనేది అవసరం లేదండి. మీరు కావాలంటే మీకు కొద్దిగా లూజ్గా కావాలంటే మీరు వాటర్ కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్ క్వాంటిటీలో ఉంది. ఇప్పుడు దీంట్లో లాస్ట్కి వచ్చేసి నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ అంతా పిండికి పట్టే విధంగా నేను మొత్తం కలుపుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక 2 or 3 minutes ఇలా పిండిని కలుపుతూ ఉండండి. దీనివల్ల ఆ సాల్ట్ అనేది మొత్తం కరిగిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీలు వేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం ఇడ్లీ ప్లేట్ల మీద ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇడ్లీ పిండిని ఆ ప్లేట్లలో తీసుకుంటున్నాను. ఈ ప్లేట్ మొత్తం నిండేలాగా ఇడ్లీలు తీసుకోవద్దండి, కొద్దిగా తక్కువనే తీసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ పిండి అనేది మనకి పులిసేది కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి మనం కొద్దిగానే తీసుకోవాలి. నేను తీసుకున్నట్లుగా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ ప్లేట్లు కూడా తీసుకుంటున్నాను. ఎప్పుడైనా పిల్లలు ఇడ్లీ తినడానికి ఇష్టపడకపోతే ఇలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ పెట్టడం వల్ల వాళ్ళకి చూడడానికి కొంచెం అట్రాక్టివ్ అవపడుతుంది కాబట్టి వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. అండ్ ఇది చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి మనం పిల్లలకి చాలా బాగా ఫీడ్ చేయొచ్చు.
ఇక్కడ వచ్చేసి నాకు ఇడ్లీ అనేది అయిపోయాయండి. ఇప్పుడు చూపిస్తున్నాను నాకు ఇడ్లీ అనేది ఎలా అయ్యాయో. ఇక్కడ చూసినట్లయితే ఇడ్లీ నాకు చాలా సాఫ్ట్గా మెత్తగా అయ్యాయి. మనం కొలత ప్రకారం తీసుకున్నట్లయితే మనకి ఇడ్లీ అనేది చాలా బాగా వస్తాయండి. ఇక్కడ చూసారండి నాకు చాలా ఇడ్లీ అనేది చాలా అంటే చాలా మెత్తగా వచ్చింది. ఓకే అండి, ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.